కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. దానికి నాంది నిన్నటి వరకు మీరు చూస్తే మంగంపేట వెరైటీస్ వరకే పరిమితం. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే జీరాంజీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈరోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరాంజీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. ఈరోజు కేంద్రం కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో సమాజానికి మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తెచ్చారు. ఒకప్పుడు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు. వ్యవసాయ సమయంలో హాలిడే, అక్కడ 60 రోజులు కలుపుకుంటే సంవత్సరం అంతా పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరాంజీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు. మీ ఊర్లో చెరువు కావాలంటే చెరువు దూకోవచ్చు, కాలువలు రిపేర్ అంటే కాలువలు చేసుకోవచ్చు, ఇంకుడు గుంతలు కావాలంటే చేసుకోవచ్చు, భూసార పరిరక్షణ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వస్తువులు మనం కల్పించుకుంటాం. దీనివల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ భూమి లేని కూలీలకు సామాజిక భద్రత లభిస్తుంది. ఎక్కడ కూడా మీరు చూశారు, 1924లో పని చేయకపోయినా దొంగ లెక్కలు రాసుకున్నారు. భవిష్యత్తులో అది కుదరదు. డిజిటల్ మస్టర్ రూల్స్ ఉంటాయి, ఆధారిత చెల్లింపులుంటాయి, రియల్ టైం మానిటరింగ్ ఉంటుంది, జియో ట్యాగింగ్ ఉంటుంది. జీఏఎస్ ద్వారా చేసిన పనుల యొక్క నాణ్యత ఎప్పటికప్పుడు చూసుకుంటారు. ఇక్కడ మనం జలధార కార్యక్రమం తీసుకొచ్చాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, గాలేరు నగర కాలువ కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తాం. అదే సమయంలో జలధార ద్వారా భూగర్భ సంపదని, జలాల్ని పెంచుకునే కార్యక్రమాన్ని కూడా చేద్దాం. ఇంకో పక్క ఒకప్పుడు నరేగా 90-10% ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలకు బాధ్యత పెంచడం గాని మనం కూడా 40% వాటా ఇస్తున్నాం. ఇది శుభ పరిణామం. ఇది నేను భారంగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నా. దీనివల్ల 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం.
మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గడిచిన ప్రభుత్వంలో నిధులన్నీ దారి మళ్లించారు. గ్రామాల్ని అంధకారంలో నెట్టేశారు. ఇంకొక పక్కన 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఒక చరిత్ర. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఇంకో పక్కన 87 రకాల పనులు 4,500 కోట్లతో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేశారు. 7,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1,07,000 ఫామ్ పాండ్స్, 1,373 కిలోమీటర్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లేసి గిరిజనులు ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1,66,000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి దోహదం చేశారు. 55.44 కోట్ల పని దినాలు కల్పించారు. ఇప్పటి వరకు 16,695 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మరో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు. ఇందులో మీరు చూస్తే 10,000 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్లు సిమెంట్ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్లు, లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, ఇవన్నిటికీ ముందుకు పోతున్నారు. ఈసారి మళ్లీ రైతులకు ఉపయోగపడే విధంగా డొంక రోడ్లకు కూడా ప్రాధాన్యత పెడతాం. మీ పొలాలకు రోడ్లేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మీరు చూసినప్పుడు స్వచ్ఛ పంచాయతీ అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 2025లో పంచాయతీరాజ్ శాఖకి 5 జాతీయ అవార్డులు తెంపించి దేశంలోనే నెంబర్ 2వ స్థానాన్ని తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కేంద్రాన్ని కూడా మనం అభినందించాలి. 2 ఏళ్లకు మునుపు వెంటిలేటర్ పైన ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రోజు చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామన్నాం, పూర్వ వైభవం తెస్తామన్నాం, మీకు మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తామని 2 ఏళ్లలో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే 93 కేంద్ర స్కీములు నిర్వీర్యం చేశారు. అవన్నీ ఈరోజు మళ్లీ ఘాట్లో పెట్టాం. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం, దీన్ని కూడా నిర్వీర్యం చేస్తే మళ్లీ దాన్ని కూడా 28,000 కోట్లతో ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు అమరావతికి సహాయం చేశారు. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని
మన రాజధానికి కేంద్రం సహకరించింది. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేయండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, కలియుగ దేవుడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క పోలవరం నిధులిచ్చారు, పనులు ముమ్మరంగా అవుతున్నాయి. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలున్నాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి ఎన్డీఏ ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జాతికి అంకితం చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సైతం కేంద్ర సహాయంతో నిలబెట్టాం. విశాఖ ఒక రైల్వే జోన్ సాధించాం. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ వస్తా ఉంది. అదే మరి మన పుట్టపర్తిలో ఆమ్కా ద్వారా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా వస్తా ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం, రతనాల సీమ చేస్తామని. ఆ దిశగా ముందుకు పోతున్నాం. పరిశ్రమలు, ఇరిగేషన్, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో నా రాయలసీమ యువతగా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రంగాలలో మిమ్మల్ని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే శ్రీ సిటీలో హీరో మోటో కార్పొరేషన్ గ్లోబల్ హబ్ కింద గ్లోబల్ స్పేర్స్ అని తయారు చేయడానికి పెట్టాం. ఒకప్పుడు మనమంతా ఎన్ఫీల్డ్ ఎక్కేవాళ్ళం, రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కేవాళ్ళం. అది కూడా ఇక్కడే బుల్లెట్. దానికి కూడా చిరునామా మన రాయలసీమని. రేపే ఇక్కడనే జమ్మల మడుగులో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేసి 28 ఏప్రిల్ లోపల పూర్తి చేసి రాయలసీమ చిరకాల వంచ నెరవేరుస్తాం. ఇప్పుడే మంత్రి గారు తోతాపూరికి ఎంఎస్పీ కింద సహాయం చేశారు. ఇంకో మాట కూడా చెప్పారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్, అవర్ మామా ఈజ్ వెరీ పాపులర్, ఈజ్ పీపుల్స్ మ్యాన్. ఇఫ్ యు సే సంథింగ్ యూ విల్ గెట్ ఇట్ డన్. ఈ టోల్డ్ మీ, గట్టిగా యు కాల్ హిమ్ మామయ్య అని. మామాని గట్టిగా పిలవండి. మీరు మామా అని పిలిస్తే మీకు ఇమీడియట్ గా పలికి మీరు కోరిన వరాలు ఇచ్చే వ్యక్తి